జనక గీతాలు. అరణ్యవాసం చేయడానికి పాండవులు, ద్రౌపది, 5 పుత్రులు, సుభద్ర, అభిమన్యుడు మొదలగు వారితో తమ ఆయుధాలు మాత్రమే తీసుకుని వెళ్ళారు. ఇంద్రసేనుడు మొదలగు సేవకులు 14,000 రథాలతో బయలుదేరారు. అలా పాండవులు అడవికి వెళ్తుంటే పౌరులు 50 మంది తమ ఇళ్ళు వదిలి భార్యాపిల్లలతో పాండవుల వెంట బయలుదేరారు. దుర్యోధనుడు దుర్మార్గుడు, వాడి రాజ్యంలో మేము ఉండలేమన్నారు. ధర్మరాజు అడవులలో పడే కష్టాలు చెప్పి అనేక విధాలు నచ్చజెప్పి పౌరులను హస్తినాపురం పంపించాడు. పౌరులు వెళ్ళారు. పాండవులు ముందుకు సాగారు. గంగానది వరకు వెళ్ళారు. ప్రమాణం అని ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అక్కడ దాని కింద బస చేశారు. గంగలో స్నానం చేసి ఆ పగలు రాత్రి అక్కడే బస చేశారు. మర్నాడు తెల్లారేసరికి ఎంతోమంది బ్రాహ్మలు బంధువులతోనూ శిష్యులతోనూ అగ్నిహోత్రాలు అవి పట్టుకు వచ్చారు. వారందరూ బ్రహ్మతో సమానమైన వాళ్ళు, వేదపారాయణ చేసి పాపాలు వదిలించుకున్న వాళ్ళు, ప్రపంచమంతా పూజింపదగ్గవాళ్ళు. అంతమంది కూడా పాండవులతో వనవాసం చేయడానికి వచ్చారు. అందరినీ పూజించాడు ధర్మరాజు. వాళ్ళ ఆశీర్వాదాలకు సంతోషించాడు. వారితో వనవాసం వద్దని చెప్పాడు ధర్మరాజు. ఆ మాటలకు దుఃఖం కలిగించాయి వారికి. మీరు తప్ప మాకు వేరే గతి లేదంటూ పట్టుబట్టి కూర్చున్నారు. వాళ్ళు మమ్మల్ని మరో ఆశ్రయం లేని వాళ్ళని ఎంత ఇదైన వాళ్ళైనా విడిచిపెట్టరు. మీరేమో రాజులు, మేము బ్రాహ్మణం, మమ్మల్ని పొమ్మనడం ఏం మర్యాద? మమ్మల్ని పోషించడానికి ఎలా అని అనుకోక్కర్లేదు. మేము కందమూలాలు తింటూ ఉంటాం అన్నారు బ్రాహ్మలు. విషమ సంధిలో పడిపోయాడు ధర్మరాజు. అంత ఇదిగా వారు అంటూ ఉంటే తప్పింది కాదు ధర్మరాజుకు. అయితే వారు కాయ కసరు తింటూ ఉంటే ఎలా సహించడం బోధపడలేదు ధర్మరాజుకి. అప్పుడు వారిలో నుండి సౌనకుడు అని బ్రహ్మఋషి ఒక ఆయన వచ్చి ఎన్నో విధాల ధర్మరాజుని సముదాయించాడు. ఆత్మ వ్యవసాయం కోసం జనక మహారాజు పూర్వం చెప్పిన జనక గీతాల శ్లోకాలు విడమర్చి వివరించాడు. అవే జనక గీతాలుగా ప్రసిద్ధి చెందాయి. జనక గీతాలు: 1000 దుఃఖాలు 100 భయాలు రాని వివేకం కలవాడు చెలించడు. వివేకం లేనివాడు మాత్రమే విచారిస్తాడు. శారీరకం, మానసికం అని దుఃఖం 2 విధాలు. ఈ రెండింటి వల్ల మనిషి బాధపడతాడు. అయితే జ్ఞానవంతుడు మాత్రం రెండిటికి దూరంగా ఉంటూనే ఉంటాడు. ఇదే బోధించాడు జనకుడు. వ్యాధి రావడం, శ్రమ కలగడం, కీడు మూడడం, మేలు కలక్కపోవడం, ఈ 4 శరీరానికి సంబంధించిన దుఃఖాలు. దుఃఖానికి మూల కారణాలు. వీటి వల్లే మానసిక దుఃఖం ఏర్పడుతుంది. మానసిక దుఃఖమే శారీరక దుఃఖంగా పరిణమిస్తుంది. కాలుతున్న ఇనుపగుండును ఒక నీళ్ల కడవలో వేశామనుకో, ఆ నీళ్లు వేడెక్కుతాయి. అలాగే మనస్సులో ఉండే దుఃఖం వలన శరీరం దుఃఖపడుతుంది. అందుకనే చన్నీళ్లతో అగ్ని చల్లారబెట్టినట్టు జ్ఞానంతో మనస్సుకి శాంతం కల్పించాలి. మనస్సులోంచి దుఃఖం వదిలిందో శరీరం నుండి దుఃఖం వదిలిపోతుంది. ధనమే అన్ని అనర్థాలకి ఆధారం. మాయా మోహం ధనమే కలిగిస్తుంది. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు: నా కోసం ధనం కావాలని ఏనాడు అనుకోలేదు. ఇంతమందిని ఎలా పోషించాలా అని. గృహస్థ అన్నవాడు ఆర్తులకు అభయం ఇవ్వాలి, దాహం అన్న వాళ్ళకి దాహం ఇవ్వాలి, ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టాలి, అలసి వచ్చిన వాళ్ళకి ఆసనం ఇవ్వాలి. సనాతనంగా వస్తున్న గృహస్థ ధర్మం అర్థమైంది మీ అందరి గురించి. నా ఆలోచన అంతాను అన్నాడు ధర్మరాజు సౌనకునితో. అప్పుడు సౌనకుడు ఇలా అన్నాడు: తపస్సు చేయి, తపస్సుతో సాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్పాడు. సౌనకుడి ఉపదేశం విని తమ్ములతో కలిసి ధౌమ్యంతో ఆలోచించాడు 'వద్దంటే వినకుండా మనతో అడవులకే వస్తామంటున్నారు బ్రాహ్మలు.
వీళ్ళని వదిలిపెట్టాలన్నా మనస్కరించటం లేదు, వీళ్ళకి భోజనం సంగతే తెమలటం లేదు అన్నాడు. ఏమిటి సాధనం అన్నాడు ధర్మరాజు. ధౌమ్యుడు తపస్సు తప్ప వేరే మార్గం లేదన్నాడు. సూర్యుడి కోసం తపస్సు చేయి. దేవతలు, మునులు, నాగులు, చారణలు యావన్మంది ఆ సహస్రకరుణ్ణి స్తుతిస్తారు. వేద శరీరుడు ఆయన త్రిమూర్తులతో సమానుడు, దయాస్వరూపుడు, ఆయన్నే ధ్యానించు. పూర్వం సృష్టి ఆరంభంలో జీవరాశులు ఆకలితో అల్లాడుతూ ఉంటే జాలిపడి సూర్యుడే అన్నం పుట్టించాడు. ఉత్తరాయణంలో భూరసాన్ని అంటే నీటిని లాక్కుని దక్షిణాయనంలో తిరిగి మేఘాలతో ఔషధులు జల్లాడు. వాటిలోంచి అన్నం పుట్టించాడు. ఆ అన్నంతో జీవుల ప్రాణాలు నిలబెట్టాడు. అందుకే అన్నం ఆదిత్యమయం అన్నారు. అది తెలిసే లోగడ భౌముడు, పృథు చక్రవర్తి, కార్తవీర్యార్జునుడు, నహుషుడు మొదలైన వారు తపస్సు చేసి సూర్యుడి నుండి అన్నం సంపాదించారు. ఆపదకాలంలో ప్రజల్ని ఉద్ధరించారు. కనుక సూర్యభగవాను ఆశ్రయించు అని ధౌముడు ధర్మరాజుకు చెప్పాడు. నీ కోరిక నెరవేరుతుందని అన్నాడు. సూర్య ఆరాధన ఎలా చేయాలో నేర్పాడు. సూర్యుడి 108 నామాలు, ఏ వర్ణం ఎలా ఉచ్చరించాలో ప్రతిదానికి అర్థం విడమర్చి చెప్పాడు. ఇది లోగడ ఇంద్రుడు నారదుడికి చెప్పాడు. నారదుడు వసు మహారాజుకి చెప్పాడు. వసురాజే నాకు చెప్పాడు. సూర్యుడి 108 నామాలు కోరిన కోరికలు సిద్ధింపజేస్తాయి. దేవతల ఏర్పాటిది. ఈ పేర్లు జపిస్తూ తపస్సు చేయి అన్నారు. ధౌముడి ఉపదేశం ప్రకారం ధర్మరాజు పువ్వులు, ఉపహారాలు వాటితో పూజించాడు సూర్యుణ్ణి. వ్రతదీక్షకు పూనాడు. గాలి మాత్రం ఆహారం చేసుకుని గంగానదిలో నుంచున్నాడు. ప్రాణాయామ పరుడై సూర్యుడి 108 నామాలు జపించడం ప్రారంభించాడు. ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు. నీ తపస్సుకు సంతోషించాను. నువ్వు అడవిలో ఉన్నంతకాలం నీ వంటిల్లు తరుగు లేకుండా ఉంటుంది. అడవి దుంపలు, కాయగూరలు ఏమైనా సరే ద్రౌపది చేతిలో దివ్యంగా 4 రకాల వంటకాలుగా తయారవుతాయి. ఇదిగో ఇది రాగి పాత్ర, అక్షయ పాత్ర. ఇది ఎంతమందికి వడ్డించినా సరే దీనిలో తరుగంటూ ఉండదు అంటూ వరమిచ్చి అంతర్ధానమయ్యాడు సూర్యుడు. సూర్యుడి దగ్గర వరం పొంది గంగ నుండి బయటికి వచ్చి ధౌమ్యునికి పాదాభివందనం చేసి అక్షయపాత్ర ద్రౌపది చేతిలో పెట్టాడు. వంట తయారైంది. అన్ని వేల మందికి తృప్తికరమైన భోజనం లభించింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.